హలో అండి. హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే. అమ్మలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలండి. సో, ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇది అమ్మ వాళ్ళు చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెట్టింది మమ్మీ. ఒక ఫ్లవర్ అయితే వచ్చేసిందన్నట్టు. మనం పెట్టిన చెట్లకి పువ్వులు పూసినా, కాయలు కాసినా కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితాం. ఇవేంటంటే పపాయ సీడ్స్ అన్నీ ఒక ఆహ్, చిన్న టబ్ ఉంటది. అందులో ఏసింది మమ్మీ ఎప్పుడో. అవి చిన్న చిన్నగా ప్లాంట్స్ అయితే వచ్చాయి. అవి కొంచెం పెద్దయ్యాక ముందు ఖాళీ ప్లేస్ ఉంటే అందులో పెడదామన్నట్టుగా చూస్తుంది. అంతకుముందు కూడా పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ముందు రోడ్డు పడుతుంది కాబట్టి ఆ చెట్లన్నీ తీసేశారు. ఇక అందుకే ఈ టబ్‌లో సీడ్స్ అన్నీ ఏస్తే చిన్న చిన్నగా వచ్చాయి. మొలకలొచ్చాయన్నట్టు. ఇక అవన్నీ కూడా అది రోడ్డంతా కంప్లీట్ అయ్యాక కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అందులో పెడదామని చూస్తుంది. ఇక పొద్దున్నే ఇది ఈరోజు మార్నింగ్ అన్నట్టు. ఇక మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేస్తుంది. పిల్లలు అప్పుడే లేసారు. ఇక వాళ్ళకైతే నేను ఎన్నో సార్లు చెప్పాను లేసిన వెంటనే మంచిగా రెడీ అవ్వాలి అని చెప్తా నేను. హెయిర్ అన్నా సెట్ చేసుకోవాలని చెప్తాను. హైదరాబాద్‌లో ఉండంగా మంచిగా మాటింటారు. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకెక్కడికన్నా ఎళ్ళాలంటే అసలు మాటలు ఏవి వినరు. ఆ చెవుల మీదకెళ్ళి ఎళ్ళిపోతాయి మాటలన్నీ కూడా పిల్లలకి. ఇక ఏంటంటే ఇక తనకైతే నేనైతే హెయిర్ అయితే సెట్ చేస్తున్నా. ఇక డ్యాడీ పొద్దున్నే 5:00కే లేస్తాడు. లేసి వాకింగ్ చేస్తాడు. ఇక అయిపోయాక టీ టీ మాత్రం టీ తాగేస్తాడు. లేదు అనంటే ఎర్లీ మార్నింగ్ పపాయ తినేస్తాడు. తన ఫుడ్ మెనూ అన్నట్టు అది. కొంచెం తను మెయింటైన్ చేస్తాడు. షుగర్ అటాక్ అయింది. సో, దానివల్ల కొంచెం ఫుడ్ అయితే మంచిది తీసుకుంటున్నారన్నట్టు. ఇక సియానా చూసారా నేను బ్రష్ చేయమని చెప్పాను తనకి. అమ్మ అక్కడ ముగ్గేస్తా ఉంది. ముగ్గేసి పక్కన పెట్టింది. కలర్స్ యెల్లో కలరు అలాగే వైట్ ముగ్గు అక్కడ పెడితే ఆమె అందులో వాటర్ ఏసి అక్కడక్కడ చిన్న చిన్న అప్పాలు చేస్తుంది చూసారా. పిల్లలు ఏదన్నా ఇంకొక పని ఎక్స్ట్రా పెట్టడానికి రెడీ ఉంటారండి నిజంగా. సో, ఇది నా ఫిష్ ఎక్వేరియం అన్నట్టు. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే ఈసారి చాలా డేస్ ఇక్కడే ఉంటా అన్నట్టుగా వచ్చాను కదా! అందుకే సో, ఇక పక్కన వాళ్ళకి ఎవరికీ ఇయ్యనని నేనే తీసుకొచ్చుకున్నాను. ఇక మమ్మీ అయితే అప్పటికే ఇక పూజ అయిపోయింది. స్నానం చేసేసింది. పూజ కూడా అయిపోయింది. ఇక బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేస్తుంది. మీరు తొందరగా బ్రష్‌లేయండి అని చెప్పిందన్నట్టు. సో, నేనైతే పొద్దున్నే బ్రష్ ఏసేసి పిల్లల్ని ఇక వాళ్ళకి బ్రష్‌లు ఇచ్చానన్నట్టు. ఎక్కడెక్కడో ఏసేశారు. త్వరగా బ్రష్ అయితే చేసుకొని రండి అని చెప్పాను. అమ్మ ఏంటంటే వడాలు చేస్తుంది. ఇక మా బేబొదిన చాలా బాగా చేస్తది. అలాగే మా సిస్టర్ కూడా తను వడ సూపర్ చేస్తది. నేను చేస్తే మాత్రం ఫుల్‌గా ఆయిల్ వస్తది. లేదు లేదు పిండి పిండి మొత్తం లూజ్ అయిపోతది. నేను అందుకే ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అయితే అస్సలు చేయను. ఒక మైసూర్ బోండా ఓకే వస్తది గానీ, నాకిప్పటికి దోస మాత్రం దోస క్రాస్ అయిపోతది. వడ మాత్రం పిండి కరెక్ట్‌గా రాదన్నట్టు. సో, అమ్మ ఏంటంటే చేస్తారు. ఇక అమ్మ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేసింది. ఇంకో సైడ్ ఇడ్లీ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ ఇడ్లీలు చూసారా ఎంత సూపర్‌గా వచ్చాయో తెల్లగా ఏదో మల్లెపూలాగానే వచ్చాయి. ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌లో అదొకటన్నట్టు. ఇక రెడీ అయిపోయింది. పిల్లలనైతే బ్రష్ చేసుకొని తొందరగా రమ్మంటే వచ్చేసారు. ఆల్మోస్ట్ అయితే ఇలా షేప్ ఔట్ అయిన వడాలు అలాగే ఇడ్లీ అన్నట్టు. ఇక్కడ పాప చూసారా పొద్దున్నే మేము లేసిన తర్వాత ఫస్ట్ కంప్లెయింట్ అక్క కొట్టింది, అక్క తిట్టింది. ఇవే కంప్లెయింట్స్ ఉంటాయి. ఈవినింగ్ వరకి. అంటే ఆమె పడుకునేంత వరకి. అందులో కరెక్ట్ ఒక 5 టైమ్స్ అయినా నాకు కంప్లెయింట్ చేస్తది. పెద్ద పాప గురించి, ఈ చిన్న పాప. ఇక నాకు కూడా అలవాటయిపోయింది. ఓకే అన్నట్టుగా. ఫుల్ ఫైటింగ్ అన్నట్టు. ఇక ఇంకొక 1 మంత్ అలా ఉంది గదా! నెక్స్ట్ మంత్ స్కూల్ ఎలాగో స్టార్ట్ అయిపోతదిలే అనుకున్నాను. ఇక మెల్లగా ఇప్పుడే బ్రష్ చేస్తుందన్నట్టు. మా డ్యాడీ ఫేస్ పెడతానంటే తను బ్రష్ అంతా క్లీన్ చేసుకొనొచ్చింది. ఇంకా ఏంటంటే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్‌లో నచ్చే వీడియోస్ ఒకవేళ మీకు నచ్చితే మీరు
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఎక్కువ అడగడం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగడం వద్దు అనుకుంటున్నా. ఎందుకంటే మీకు మన కంటెంట్ అనేది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఎవరైనా. ఎందుకు చాలా సార్లు అడగడం అని నేను అనుకుంటున్నా. ఓకే. ఇక ఇక్కడ సాషా చూసారా బ్రేక్ డాన్స్ అన్నట్టు అలా బ్రష్ చేసి వచ్చింది కదా! ఏడవడం కూడా అయిపోయింది ఒక ట్రిప్. అందుకే ఇప్పుడు ఇలా. ఇక ఏంటంటే మా డ్యాడీ టిఫిన్ చేసి పైన రూమ్‌లోకెళ్ళిపోతాడు. ఇక పిల్లలది స్టార్ట్. నేను మొబైల్స్ ఇవ్వను. ఖుషి టీవీ పెట్టేస్తున్నా. టీవీలోనే పెట్టేస్తున్నా. అమ్మ వాళ్ళ ఇంట్లో వైఫై లేదన్నట్టు. ఇక కార్టూన్ ఛానల్స్ కావాలంటే ఈ ఖుషి టీవీ ఒక్కటే నాకు తెలుసు. మా బేబొదినకి ఫోన్ చేసి మరి నంబరు ఈ ఛానల్ నంబర్ ఎంత అని అడిగాను. సో 472లో ఖుషి టీవీ వస్తుంది. అంటే ఎవరికైనా డిష్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అన్నట్టు. ఇక నేనైతే ఈరోజు సండే కదా! ఇక చికెన్ అయితే డ్యాడీ తీసుకొచ్చారు. నేనే చికెన్ ప్రిపేర్ చేస్తా అని చెప్పాను. నాకెవరు చేసినా నచ్చదు. అదే నేనే మంచి చికెన్ సూప్ చేస్తానన్నట్టు. సో నాకు నేను వండుకుంటేనే నాకు తినడానికి ఇష్టం అన్నట్టు. వేరే కర్రీస్ ఏదైనా ఉంటే అది మమ్మీ అయినా, మా వదిన, బేబొదిన ఉంటే తనైనా ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఇంకా చికెన్ కర్రీ చేస్తాను. అందులో ఏదన్నా స్పెషల్‌గా చేస్తానా అంటే అది ఇది ఉండదు. చాలా సింపుల్‌గానే కర్రీస్ చేస్తా నేను. కొంచెం ఆయిల్ తక్కువేస్తాను. ఎక్కువేసి సూప్ ఎక్కువగా వేసి చేస్తాను చికెన్ కర్రీ. నేనైతే ఫ్రై ఎక్కువ తిననన్నట్టు. ఇక గ్రేవీ కూడా అలా కూడా పెట్టాను. ఆల్మోస్ట్ నా చికెన్ కర్రీకి నీళ్ళ చికెన్ అనే పేరుంది. ఇంకా మా చెల్లికి, అలాగే మా వదినకి, మా శ్రీనివాస్‌కి వీళ్ళకి తెలుసన్నట్టు. నీళ్ళ చికెను నేను అదే చేస్తానన్నట్టుగా. సో, మా వారికి చేస్తే మాత్రం తనకి సపరేట్‌గా నేను గ్రేవీ చికెన్ అయితే తనకి, అలాగే సూప్ చికెన్ అయితే నా కోసం అయితే చేసుకుంటాం. సో, ఇప్పుడైతే ఆయన లేరు కాబట్టి అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా నేను కాబట్టి నేను ఎలా చేసినా మా వాళ్ళు తినేస్తారులేండి. ఇక ఇక్కడ సియానా వీడియో షూట్ చేస్తుందన్నట్టు. నాకు ట్రైపాడ్ లేదు. ఇక అందుకే వీడియో ఇలా క్రాస్‌గా వచ్చింది. కొంతవరకే. మళ్ళీ చివరి వరకు బానే ఉంటది చూడండి. ఇక చిన్న పాపకు కూడా బాత్ చేపిచ్చి రెడీ చేశాను. ఇక సండే కదా! కంపల్సరీగా హెడ్ బాత్ అయితే చేపిస్తా పిల్లలకి. ఇక నేను వాళ్ళకి స్నానం పోపిచ్చి నేను బాత్‌కెళ్ళిపోయాక మమ్మీ అయితే నేను వచ్చేంత వరకి అది ఫ్రైడ్ రైస్ అయితే ఏసింది. బగారా రైస్. సూపర్‌గా ఏస్తది మా మమ్మీ మా పిన్ని. వీళ్ళు బగారా రైస్ చేస్తే నిజంగా చాలా సూపరుంటది. నేను ఎన్ని సార్లు ఏసినా కూడా ఆ టేస్టే రాదు. నేనేసినా, మా బేబొదినేసినా, అలాగే మా సిస్టర్ ఏసినా కూడా అస్సలు ఆ టేస్టే ఉండదు. అదేంటో మేము ఏం చేసాం నాకు అర్థం కాదు. అలా ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ లేకపోయినా కూడా మా మమ్మీ వాళ్ళు ఏస్తే మాత్రం సూపర్ అనిపిస్తది నాకు. ఇక్కడైతే ఈ స్టాండ్ అయితే పెట్టి బట్టలైతే ఆరేస్తున్నా. ఇక నిన్న నిన్న ఈవినింగ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓ రేంజ్‌లో వర్షం పడిందండి. ఆ గాలి ఎలా వచ్చిందంటే నాకు తెలిసి ఎవరైనా సన్నగా ఉంటే మాత్రం కొట్టుకెళ్ళిపోతారేమో అన్నట్టుగా వచ్చింది. భయంకరమైన గాలైతే వచ్చింది. ఇప్పుడు మార్నింగ్ చూస్తే అసలు నిన్న గాలి రాలేదు, వర్షం పడలేదన్నంతగా సైలెంట్‌గా ఉంది క్లైమేట్ అంతా కూడా. కానీ వర్షం పడిపోయిందేమో కానీ ఎంత వేడిగా ఉంది. అసలు వర్షం పడిపోతే చల్లగుండాలి గదా! లేదు లేదు. ఓ రేంజ్‌లో వేడుంది. అసలు ఎంత స్వెట్టొస్తుందో అది ఏసీ యేసుకున్నా కూడా అసలేం అనిపించట్లేదు. అంత వేడిగా ఉంది ఈరోజు. ఇక ఏంటంటే ఆఫ్టర్ లంచ్ ఇక కేక్ కట్ చేద్దాం అన్నట్టుగా అయితే మా డ్యాడీ మా పెద్ద పాప ఇద్దరు షాప్‌కెళ్ళి మరీ కేక్ తెచ్చారన్నట్టు. సో, పెద్ద పాపకి ఇంకా ఏంటంటే తను థర్డ్ క్లాస్ అయిపోయింది మొన్ననే. తనకి కేక్‌లో కూల్ కేక్ అండ్ బన్ కేకు ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది తెలీదన్నట్టు. సో, మా డ్యాడీ మేము చిన్నగున్నప్పుడు
మా బర్త్‌డేస్‌కి ఈ బన్ కేకే తెచ్చేవాడు. ఇప్పుడు కూడా అదే కేక్ తీసుకొనొచ్చాడు. సో, సియానాకి తెలియలేదన్నట్టు. మమ్మీ ఈ కేకు వెరైటీగా ఉంది అని అంది నాతోటి. సో, నేను చెప్పాను, మేము మీ ఏజ్‌లో ఉన్నప్పుడు మా బర్త్‌డేస్‌కైతే తాతయ్య ఇలాంటి కేకే తీసుకొచ్చేవాడు. తనకి అదేంటి కూల్ కేక్ అంటే ఎక్కువ తెలీదు తాతయ్యకి. అప్పుడు నాకు గూడా తెలీదు. ఆఫ్టర్ 10థ్ క్లాస్ నా 10థ్ అయిపోయాక ఆహా! కూల్ కేక్ అంటే ఇదా అని తెలిసింది నాకు. ఇప్పుడు డ్యాడీ చూసారా ఇక్కడ బన్ కేక్ తెచ్చాడు. నాకు గూడా మంచనిపిస్తది అలా కూడా. ఆహ్, ఇక్కడైతే మమ్మీతో ఇక మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చిన్నగా అయితే చేసేసాం పిల్లలతో, మమ్మీతో. ఇక్కడ ఇంకెవరు మిస్ అయ్యారంటే మా అన్న వాళ్ళ పిల్లలు మిస్ అయ్యారు. అలాగే మా సిస్టర్ నా కజిన్ తను. సో, తను కూడా మిస్ అయింది. మేము ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఫుల్‌గా చేసుకుంటాం. సో, ఇప్పుడేంటంటే తను రాలేదు. అన్నయ్య వాళ్ళు మొన్ననే వెళ్ళిపోయారన్నట్టు. ఇక ఓకేలే అనుకున్నాం. సడెన్‌గా అయితే చిన్నగా మమ్మీతో కేక్ కట్ చేపించాలి అనుకున్నా. చేపిచ్చేసానన్నట్టు. ఇది ఈరోజు మన వీడియో అండి. చాలా సింపుల్ వీడియో. ఇక అందరికీ వన్స్ అగైన్ అమ్మలందరికీ కూడా మరోసారి హ్యాపీ మదర్స్ డే. సో, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందామండి. సో, మన వీడియో చూసేవాళ్ళు కంపల్సరీగా మన వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.